నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యం ఇక్కడ నేటి వైశిష్యంలో సాధారణంగా మనం ఇప్పటిదాకా 4 రోజులు బట్టి 3 రోజులు బట్టి పండగ, పెద్ద పండగ చేసుకోవడం జరిగింది. న్యాయంగా సంక్రాంతి అనగానే మనకి 3 రోజుల పండగని, కొన్ని చోట్ల 4 రోజుల పండగలాగా రకరకాలుగా చేస్తారు. అందులో మొదటిది భోగి, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ, ఈ రోజున వచ్చేటప్పటికి ముక్కనుమ. కొన్ని చోట్ల అసలు ముక్కనుమ అనేది దాని గురించి పెద్ద విశేషంగా ఏం లేకుండా 3 రోజుల పండుగతోనే అయిపోతుంది. ముక్కనుమ అనేది మామూలుగా యాడ్ అయిందన్నట్టుగా అంటారు. మరికొన్ని చోట్ల ముక్కనుమని విశేషంగా కూడా చేసుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. దానికి విశేషంగా చేసే నియమాలు అంటే కనుమనాడు ఎలాగైతే కాకి ప్రయాణం చేయదన్నట్టుగానో దీనికి కూడా ఉన్నాయంటే అలాంటివి ఏమీ లేవు. లేకపోయినా అసలు మొత్తం మీద ఈ పండగే సంవత్సరంలో మొట్టమొదటి జనవరి మొదలైన తర్వాత 4 రోజుల పెద్ద పండగలో ఇప్పటిదాకా గడిచినదంతా ఒక చేసుకుంటూ వచ్చి ఈ రోజున ప్రయాణాలు చేసి వెళ్ళిపోయేవాళ్ళు, లేకపోతే ఈ 4 రోజుల పండగ అయిన తర్వాత రేపు వెళ్ళేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నప్పుడు ఇది అందరినీ కూడా కలిపే పండగ. అసలు సంక్రాంతి అంటేనే మనకి ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఒకరోజు పండగగా దీన్ని చెప్పరు కాబట్టి 3-4 రోజుల పండగగా దీన్ని విశేషంగా చేసుకుంటారు కాబట్టి అందరూ కలవడం సంతోషంగా. అంటే ఒకప్పటి రోజుల్లో పండగ అంటే ఆ 4 రోజులు వ్యక్తులు కలిసి విశేషంగా గడుపుతున్న నేటి రోజుల్లో అది ఎలా అయిపోయిందంటే వ్యక్తులు కొందరు ఇక్కడ ఉంటే కొందరు ఫారిన్ కంట్రీస్లో ఉండడం వల్ల, లేకపోతే దూర ప్రదేశాల్లో ఉద్యోగాలు చేయడం మీదనో, లేకపోతే వాళ్ళకి అవకాశాలు లేక రావడానికి అవకాశాలు లేకపోవడం వల్ల చాలా ఇది రిమోట్ అయిపోయినట్టు పరిస్థితుల్లో ఏర్పడిపోయినప్పటికీ కూడా సంక్రాంతి విశేషంలో మాత్రం ఎంత వీలైతే అంత ఖచ్చితంగా కలవాలి అని చెప్పి అందరూ కూడా ఈ 4 రోజులు చక్కగా గడపాలి వెళ్ళి అన్న విధానంలో కలిసే పండగ దీన్ని చెప్తారు. అంటే దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళైనా, బంధుమిత్రులైనా, స్నేహితులైనా విశేషంగా జరిగే ప్రదేశాలకు వెళ్ళడం అనేది చేస్తారు. భోగినాడు చేసేది భోగి మంటలు, భోగభాగ్యాలు, అలాగే భోగి పళ్ళు మొదలైనవన్నీ కూడా భోగి పండుగ మనకి చూపించినట్లే. అలాగే సంక్రాంతి వచ్చేప్పటికి పెద్దల పండుగలాగా పెద్దలకి ఇది చేసేది, అంటే పెద్దలను తలుచుకొని దాన ధర్మాలు చేసేది. అలాగే మకర సంక్రమణం, ఆ రోజున సంక్రాంతి నాడు ఇచ్చే దానాలు, గుమ్మడికాయ మొదలైన దానం చేయడం, విశేషించి పెరుగు దానం చేయడం. పెరుగు దానం వల్ల కూడా సంతానం యొక్క అభివృద్ధి మొదలైనవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రకంగా అది ఒక పెద్దల కృతజ్ఞతగా మీరు సంక్రాంతి నాడు చేసి సంతాన అభివృద్ధి కొరకు పెరుగు దానాలు చేయడం. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుతుంది కాబట్టి అంతరికి కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలతలు, సూర్యుడి యొక్క సంచారం ఉత్తరాయణం వైపు స్టార్ట్ అవుతున్నట్టుగా దానికి ఇచ్చే విశేషత. తర్వాత వచ్చేటప్పటికి కనుమ గురించి చూసుకునేటప్పటికి అక్కడ ఇంకా విశేషంలో ఈ రోజున చేసేది ఏం చేస్తారు, పశువులకి, పక్షులకి, వ్యవసాయదారుడికి, అన్నాన్ని మన యొక్క పంటలను అందించే రైతు సోదరులందరికీ కూడా ఆ రోజున విశేషంగా ఈ రోజున ఇవి చేస్తారు. అంటే వాళ్ళకి ఆ రోజున కృతజ్ఞతలు. అంటే సంక్రాంతి మొత్తం ఈ 4 రోజుల్లోనూ ముఖ్యంగా మొదటి 3 రోజుల్లో చేసేదంతా విశేషమంతా కూడా మేజర్గా అయిపోయినా హరిదాసులు, గంగిరెద్దులు, రంగవల్లులు, ముగ్గులు, గాలిపటాలు, అలాగే చలిమంటలు, ఇవన్నీ కూడా అది అంటే ఏ రోజుకు ఆ రోజు విశిష్టతలను చూసుకుంటూ మనం వచ్చినా ఈ 3 రోజుల పండుగలు ఇప్పటిదాకా మనం చూసినంతా కూడా ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు దాంట్లో కృతజ్ఞతలకు సంబంధించిన పండుగగానే దీన్ని చెప్తున్నాం. మొదటి రోజైనా వానలు కురవాలని మనం తప్పనిసరిగా ఆ భోగి మంటలు వేసి దానికి సంబంధించి చేసేది అది మనం భగవంతుడికి ఇచ్చే ఒక రకమైన భోగం. అంటే ఈ యొక్క ఆవిడ ఉన్నారు కదా గోదాదేవికి సంబంధించి రంగనాథుడికి సంబంధించిన వివాహం, అది ఒక భోగం. అలాగా తర్వాత చివరి దాకా వచ్చేసేటప్పటికి ఇప్పటిదాకా అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూనే వచ్చాం, ఇంక్లూడింగ్ పశువులు, పక్షులు, వ్యవసాయదారుడి దాకా కూడా వచ్చేసాం. ఈ రోజున దానికి చెప్పుకోదగిన విశేషం కన్నా కూడా ఈ రోజున చాలా చోట్ల బొమ్మల నోము, సావిత్రి గౌరీ నోమని చేయడం అనేది కొన్ని చోట్ల వివాహమైన కన్యలు చేస్తూ ఉంటారు. అలాగే వివాహం కాని వాళ్ళు కూడా ఈ రోజున చేసే వాటిల్లో ప్రధానంగా చెప్పుకునేది ఏం చేస్తారంటే మంచి వరుడు రావడానికి కూడా ఈ రోజున చేస్తారు. బొమ్మల కొలువులు పెట్టుకోవడం, ఆ బొమ్మల కొలువులు పెట్టుకున్న తర్వాత ఈ రోజు నుంచి 9 రోజుల పాటు మళ్ళీ ఈ గౌరీదేవికి పూజలు చేసుకోవడం అనేది, ఒక్కరోజు ఒక రకమైన పలహారాన్ని నైవేద్యంగా అమ్మవారికి పెట్టడం, తర్వాత ఆ 9వ రోజు తర్వాత ఈ నిమజ్జనం, ఇలాంటివి చేసుకుంటూ వస్తారు. అయితే ఇది ప్రదేశాల బట్టి మార్పు బట్టి ఉంటుంది. అంటే ఆ రకంగా బొమ్మల నోము చేసుకునే వాళ్ళ ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే అదే తమిళియన్స్ పద్ధతిలో ఈ రోజుని వాళ్ళు విశేషంగా వాళ్ళ ముఖ్యమైన వ్యక్తుల్ని కలవడం అనేది
చర్చలు జరపడానికి, వారితో కలిపి ఒక రోజును గడిపే విధంగా ముఖ్యమైన వాళ్ళని కలవడం, ఇలాంటివన్నీ వాళ్ళ యొక్క విశేషంగా చెప్తారు. అంటే ఈ రోజుకి చెప్పుకోదగినంత పెద్ద విశేషంగా లేకపోయినప్పటికీ కూడా 4 రోజుల పండుగలో భాగంగానే దీన్ని చెప్పుకునే వాళ్ళే అధికంగా ఉంటారు. అంటే ఈ రోజున ఇప్పటిదాకా జరిగిందంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ రోజుతో ప్రయాణాలు చేసి రథం ముగ్గు అనేది పెట్టి, ఇప్పటిదాకా పెట్టిన రథం ముగ్గు అయితే ఒక రకంగా ఉంటుంది. అంటే ఎలాగా కనుమనాడు పెట్టిన రథం ముగ్గుని ఏం చేస్తారంటే, ఆ రోజున ఇంటి ముందు రథం ముగ్గు పెడతారు 3 రోజుల పాటు. అంటే భోగి నాడు, భోగి పండుగ నాడు భోగి పళ్ళు పోసిన తర్వాత గొబ్బెమ్మలు పెట్టడం అయితే, సంక్రాంతి నాడు ఒక రకంగా మనం ఇది చేస్తే, ఈ రోజున పెట్టే రథం ముగ్గుని పక్కింటి వాళ్ళ రథంతో కూడా కలిపి, అంటే వాళ్ళు చేసే విధానం అందరికీ కూడా సమైక్యత, అందరం కలిసి ఉండాలి అన్న భావనతో ఏర్పరచుకుంటారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే సూర్యనారాయణ స్వామి యొక్క ప్రయాణం ఉత్తరాయణం వైపు మొదలైంది, ఇక్కడితో అయిపోయింది పండగ. ఈ 4 రోజులు సరదాగా గడిపి అందరూ తమ తమ ప్రదేశాలకి వెళ్ళిపోతారు కాబట్టి విశ్రాంతి తీసుకుంటూ ఈ రోజున సరదాగా గడిపేసి, మరి నిన్న ప్రయాణాలు చేయరు కాబట్టి సరే ఈ రోజునన్నా ప్రయాణం చేద్దామన్న కాన్సెప్ట్తో కొందరు, సరే ఎలాగో వచ్చాం కదా ఊళ్ళో, ఇంత 4 రోజుల పాటు అమ్మాయి మన దగ్గర ఉంది కదా, చక్కగా అమ్మాయిని బాగా చూసుకున్నాం, లక్ష్మీనారాయణ స్వరూపమైన అల్లుడిని కూతుర్ని బాగా చూసుకున్నాం, మనతో 3-4 రోజులన్నా గడిపింది అన్న ఆనందంతో పెద్దవాళ్ళు, స్నేహితుల్ని బంధువుల్ని బంధువర్గాన్ని గడిపాం, రకరకాలుగా సంక్రాంతి సంబరాలు అన్నిట్లోనూ ఉన్నామని చెప్పి ఆనందపడుతున్న స్నేహ బృందం. ఇది కాకుండా అమ్మా నాన్నల దగ్గర గడిపాం, చాలా రోజుల తర్వాత పండగ పేరు చెప్పుకునైనా వచ్చి 4 రోజులు ఉండి అమ్మా నాన్నలతో గడిపాం ఇంత దూర ప్రదేశాల నుంచి, లేకపోతే లేచిన దగ్గర నుంచి వృత్తిపరంగా దూర ప్రదేశాల్లో ఉండిపోవడం, 1 రోజు 2 రోజులు కాకుండా మొత్తానికి 4 రోజులన్నా గడిపాం అనుకుంటూ, అలా వాళ్ళ యొక్క అంతరంగంగా వాళ్ళకి ఏర్పడిన భావాలు, అభిప్రాయాలు, ఆ సమిష్టి కుటుంబ విలువలు, ఆనందం, ఒకరితో ఒకళ్ళు షేర్ చేసుకునే విధానాలు అన్నిటినీ కూడా రంగరించి ఈ 4వ రోజును కూడా వాళ్ళు పండగలో భాగంగా గడుపుకొని, మొత్తానికి ఈ రోజున అందరూ కూడా వాళ్ళకి నచ్చిన ఆహార పదార్థాలని స్వీకరిస్తూ కుటుంబ వాతావరణాన్ని ఆనందంగా పెట్టుకొని చక్కటి చర్చలు జరుపుకుంటూ, అలా సావిత్రి గౌరీ నోము నోచుకునే వాళ్ళు, బొమ్మల నోము నోచుకునే వాళ్ళు ఈ రోజున మొదలుపెట్టి, అలా ఎవరి యొక్క విధానాల్లో ఆ గౌరీ నోము లేకపోతే సావిత్రి గౌరీ నోము లేకపోతే బొమ్మల నోము లేని వాళ్ళు 4వ రోజు పండగలా సరదాగా కుటుంబ సభ్యులతో గడిపి, మొత్తానికి ఈ రోజును కూడా పండగలాంటి పండగ వాతావరణంలో గడుపుతూ, సంక్రాంతి భోగి నుంచి మొదలైన ఆ భోగాన్ని ఈ రోజు దాకా తీసుకొచ్చుకొని, ఈ రోజున కుటుంబ సభ్యులందరితో చక్కగా గడిపి, సంక్రాంతి సంబరాలు అంబరాలు దాటేట్టుగా ఈ యొక్క ముక్కనుమ నాడుతో కంప్లీట్ చేసుకొని వారి వారి గమ్యస్థానాలకు వెళ్ళిపోవడానికి కూడా ఈ రోజున కొందరు పెట్టుకునే అవకాశాలు లాంటివి ఉంటాయి. మొత్తానికి దీన్ని కూడా ఒకానొక పండుగలో భాగంగా, కొందరు ముక్కనుమ అనేది లేదు కనుమకి యాడ్ చేసిన పదంగా అంటారని, అలా ఏం కాదు. ఏది ఏమైనా ఇది కూడా ఒక చక్కటి వాతావరణానికి యాడ్ అయినట్టుగా అనుకుంటూ ముక్కనుము, బొమ్మల నోము, బొమ్మలు పెట్టుకోవడం, అమ్మాయిలందరూ ఆనందంగా సంతోషంగా పాల్పంచుకోవడం, 9 రోజులు పూజా విధానాలు చేసుకోవడం, మంచి భర్త కోసం, లభించిన భర్త యొక్క ఆయురారోగ్యాల కోసం, చక్కటి సంతానం కోసం ఆడపిల్లందరూ నోచుకునే బొమ్మల నోముకి ఈ రోజున గౌరీ నోముగా మొదలు పెట్టుకునే రోజుగా కూడా అనుకుంటారు. కాబట్టి ఈ 4 రోజుల పండగ చక్కటి పండగ మనం భావన చేస్తూ నమస్కారం.